Hi everyone, welcome to Programming Life channel. So, ఈ వీడియోలో మనం మూవ్ జీరోస్ అనే given problem statement is given an integer array nums, move all zeros to the end of it while maintaining the relative order of the non-zero elements. ప్రాబ్లం స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సో లైక్ మనకు నమ్స్ అనే ఒక అరే ఇస్తారంట. సో నమ్స్ అనే అరేలో సో 0 ఎలిమెంట్స్ ఉన్న వాటిని అన్నిటిని లైక్ ఎండ్ ఆఫ్ ది అరేకి మూవ్ చేయమని చెప్తున్నాడు. అలాగే నాన్ జీరో ఎలిమెంట్స్ని ముందుకు తీసుకురమ్మంటున్నాడు. బట్ వాటి యొక్క ఆర్డర్ ఉంటుంది కదా, సో వాటి యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అవ్వదని చెప్తున్నాడు ఇక్కడ. నోట్ దట్ యూ మస్ట్ డూ దిస్ ఇన్ ప్లేస్ వితౌట్ మేకింగ్ ఎ కాపీ ఆఫ్ ది అరే. సో ఇక్కడ నోట్ ఏమంటారంటే వేరే ఒక అరే తీసుకోకుండా ఇచ్చిన అరేని చేంజెస్ చేసుకుంటూ మనకు ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయమని చెప్తున్నాడు. మనకి ఇదనమాట ప్రాబ్లం స్టేట్మెంట్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నమ్స్ వచ్చేసి 0, 1, 0, 3, 12 అని ఇచ్చాడు. అండ్ అవుట్పుట్ వచ్చేసి 1, 3, 12, 0, 0 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేస్తాడు చూస్తే మనము బేసిక్గా ఇక్కడ ఈ 1, 3, 12 అనేవి ముందు తీసుకొచ్చాడు. అండ్ ఈ ఉన్న 2 జీరోస్ని బ్యాక్ తీసుకెళ్ళాడు అనమాట. సో ఇది మనం ఇది ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకింగ్ ద న్యూ అరే. సో మనం ఫస్ట్ ఒక కొత్త అరే తీసుకొని లైక్ ఎలా అంటే మనం ఫస్ట్ కొత్త అరే తీసుకొని లైక్ న్యూ అరే తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో న్యూ అరేలో ఏం చేద్దామంటే ఇందులో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్స్ అన్నింటిని ఈ అరేలో వేసేసి దెన్ ఆఫ్టర్ 0 ఎలిమెంట్స్ వేసేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో లైక్ ఎలా అంటే 1, 3, 12 వేసేసాం. దెన్ ఆఫ్టర్ 0, 0 ఇలా వేయొచ్చు ఫాలో తీసుకొని. కానీ సో ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు సో వితౌట్ మేకింగ్ కాపీ ఆఫ్ ది అరే. సో వేరే ఒక అరే ఒక కాపీ తీసుకోకుండా ఈ ఇచ్చిన నమ్స్ అరేలోనే మాత్రమే మనం చేంజెస్ చేస్తూ ఈ అవుట్పుట్ని తీసుకురామని చెప్తున్నాడు. నమ్స్ ఈక్వల్ టు 0, 1, 0, 3, 12 అని ఇచ్చాడు. అండ్ అవుట్పుట్ వచ్చేసి 1, 3, 12, 0, 0 అని ఇచ్చాడు. అవుట్పుట్ వచ్చేసి ఇదనమాట. సో వీటి యొక్క ఇండెక్స్ చూసుకుంటే ఇది వచ్చేసి 0 అనమాట దీని ఇండెక్స్. సో దీని యొక్క ఇండెక్స్ వచ్చేసి 1. సో దీని యొక్క ఇండెక్స్ వచ్చేసి 2 అనమాట. సో దీని ఇండెక్స్ 3 అండ్ ఈ ఇండెక్స్ వచ్చేసి 4. అండ్ మనకు ఆఫ్టర్ లైక్ బిఫోర్ ఇదంతా వచ్చేసి ఇది ప్రీవియస్ అరేకి 1 అనే ఇండెక్స్ లైక్ 1 ఎలిమెంట్ ఇది ఫస్ట్ 1 అనే ఇండెక్స్లో ఉంది. సో ఆఫ్టర్ అవుట్పుట్లో వచ్చేసి చూసుకుంటే ఏంటంటే ఇది 0 ఇండెక్స్కి వచ్చింది. అండ్ ఈ 3ది చూసుకుంటే ఫస్ట్ ఏమో లైక్ ఫస్ట్ ప్రీవియస్ ఇండెక్స్ వచ్చేసి 3 ఉంది. బట్ ఆఫ్టర్ దిస్ లైక్ ఆఫ్టర్ ప్రాసెస్ అయ్యాక సెకండ్ ఇండెక్స్కి వచ్చింది లైక్ ఫస్ట్ ఇండెక్స్కి వచ్చింది. అండ్ 12 అనే ఎలిమెంట్ వచ్చేసి 4th ఇండెక్స్లో ఉంది. బట్ ఆఫ్టర్ చేంజింగ్ సో ఇది వచ్చేసి సెకండ్ ఇండెక్స్కి వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు నాన్ జీరో ఇండెక్స్ అని ఒక వేరియబుల్ తీసుకోవాలన్నమాట. సో బేసిక్గా ఎలా చేయాలంటే నాన్ జీరో ఇండెక్స్ అనే వేరియబుల్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదేం చేస్తుంది సో నాన్ జీరో ఇండెక్స్ అనే వేరియబుల్ తీసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి 0తో లింక్ అవుతుంది. సో మనం చూసుకున్నట్టయితే సో ఫస్ట్ మనకి నమ్స్ అరే ఉంది. సో లైక్ ఇవి ప్రీవియస్ ఇండెక్సెస్ లైక్ కొంచెం ఒక టేబుల్ వేసుకుందాం మనం ఇక్కడ. టేబుల్ వేసుకుంటే ఏంటంటే ఇది బిఫోర్ అనమాట. బిఫోర్ వీటి యొక్క ప్లేసెస్ ఏంటి నమ్స్ ఆఫ్ 0లో వచ్చేసి మనకు 0 వాల్యూ ఉంది. నమ్స్ ఆఫ్ 1లో 1 ఉంది. నమ్స్ ఆఫ్ 2లో వచ్చేసి 0 ఉంది. అండ్ నమ్స్ ఆఫ్ 3లో వచ్చేసి 3 ఒక వాల్యూ ఉంది. అండ్ నమ్స్ ఆఫ్ 4లో వచ్చేసి 12 ఉంది. సో ఇది ఇది బిఫోర్ అనమాట. సో అలాగే సో ఆఫ్టర్ వచ్చేసి మనకి ఏమైంది ఇది సో ఆఫ్టర్ ఏమవుతుంది మనకి ఇక్కడ నమ్స్ ఆఫ్ 0లో మనకు 1 వాల్యూ వచ్చింది. అండ్ నమ్స్ ఆఫ్ 1 ఈక్వల్ టులో 3 వాల్యూ వస్తుంది. అండ్ నమ్స్ ఆఫ్ 2లో వచ్చేసి 12 ఉంది. అండ్ రిమైనింగ్ ఈ ఎలిమెంట్స్ వచ్చేసి 0, ఈ ఎలిమెంట్ 0. ఇది ఎలా చేద్దామంటే సో నమ్స్ ఆఫ్ నాన్ జీరో ఇండెక్స్ ఒక వేరియబుల్ తీసుకొని సో ఇక్కడ చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నమ్స్ ఆఫ్ 0 అనేది లైక్ ఇది లైక్ ఇవి మన ఈ నమ్స్ అనే అరే చూసుకుంటే ఈ ఫస్ట్ అనేది లైక్ 0 ఇండెక్స్లో ఏముంది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 0 ఉంది. సో ఇది వచ్చేసి నాన్ జీరో ఎలిమెంట్ కాదు. సో దెన్ మూవింగ్ అపాన్ టు ద నెక్స్ట్ నెంబర్. సో ఈ నమ్స్ ఆఫ్ 1లో ఏముంది మనకు 1 అనే వేరియబుల్. సో ఇది వచ్చేసి నాన్ జీరో ఎలిమెంట్. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సో నాన్ జీరో ఎలిమెంట్ నమ్స్ ఆఫ్ నాన్ జీరో ఇండెక్స్ ప్లేస్లో నాన్ జీరో ఇండెక్స్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ 1 అనే నమ్స్ ఆఫ్ ఫస్ట్ ప్లేస్ లైక్ ఫస్ట్ ఇండెక్స్ ఉన్న ప్లేస్ తీసుకున్నాం. అంటే నమ్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని స్టోర్ చేసుకున్నాం. సో ఏం చేస్తాం సో ఇక్కడ నమ్స్ ఆఫ్ 0 అనే ప్లేస్ని మనం ఫిల్ చేసేస్తాం. సో లైక్ నమ్స్ ఆఫ్ 0 అనే ప్లేస్ని ఫిల్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవ్వాలి ఈ నాన్ జీరో ఇండెక్స్ అనే వేరియబుల్ ఇంక్రిమెంట్ అవ్వాలి. నాన్ జీరో ఎలిమెంట్ లైక్ నాన్ జీరో ఇండెక్స్ అనే ప్లేస్ని 2 లైక్ 1 అని స్టోర్ చేసుకోవాలి లైక్ ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. సో నాన్ జీరో ఇండెక్స్ వచ్చేసి ఏమవుతుంది 1 అవుతుంది లైక్ ఇంక్రిమెంట్. సో నాన్ జీరో ఇండెక్స్ ఇంక్రిమెంట్. సో దీని వాల్యూ ఏంటప్పుడు 1 అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఫాలో లైక్ ఈ నమ్స్ ఆఫ్ మనం ఇక్కడ వరకు చేస్తామంటే ఈ నమ్స్ ఆఫ్
1 లైక్ నమ్స్ ఆఫ్ 1 వరకు చేసాం. దెన్ గోయింగ్ అప్ ఆన్ టు ద సెకండ్ ఇండెక్స్. సో సెకండ్ ఇండెక్స్‌కి వచ్చి చూసుకుంటే సెకండ్ ఇండెక్స్‌లో మనకేముంది 0 వాల్యూ ఉంది. సో 0 ఇది నాన్ జీరో ఎలిమెంటా? కాదు. సో కమింగ్ నెక్స్ట్ మూవింగ్ అప్ ఆన్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. సో నమ్స్ ఆఫ్ 3 చూసుకుందాం. సో నమ్స్ ఆఫ్ 3 ఏంటి 3 వాల్యూ ఉంది. సో ఇది వచ్చేసి ఏంటి నాన్ జీరో ఇండెక్స్ అనమాట. సో నాన్ జీరో ఇండెక్స్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? సో దీన్ని ముందుకు ఫార్వర్డ్ చేయాలి. లైక్ ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలి? ఇది నమ్స్ ఆఫ్ 1కి తీసుకురావాలి. సో చేస్తాం నమ్స్ ఆఫ్ నాన్ జీరో ఇండెక్స్ ఈక్వల్ టు ఎంత? నమ్స్ ఆఫ్ 3. సో నమ్స్ ఆఫ్ 3. సో నాన్ జీరో ఇండెక్స్ వాల్యూ ఎంత? 1. సో నమ్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు సో నమ్స్ ఆఫ్ 3లో ఎలిమెంట్ ఎంత ఉంది? 3 ఉంది. సో 3. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఈ నాన్ జీరో ఇండెక్స్ మళ్ళీ ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. సో ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుందంటే ఇప్పుడు మనకు ఈ నాన్ జీరో ఇండెక్స్ అనే వాల్యూ 1 దగ్గర ఉంది. సో 1 నుంచి నెక్స్ట్ 2కి ఇంక్రిమెంట్ అవుతుంది. సో నాన్ జీరో ఇండెక్స్ ప్లస్. సో దీని వాల్యూ వచ్చేసి ఏమవుతుంది అప్పుడు? 2 అవుతుంది. సో దెన్ మళ్ళీ ఏం చేయాలి మనం ఇప్పుడు? సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనకి ఎక్కడి వరకు అయిపోయింది? ఇక్కడ థర్డ్ ఇండెక్స్ వరకు అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ ఇండెక్స్. సో ఫోర్త్ ఇండెక్స్‌లో వాల్యూ ఏముంది మనకు? 12 ఉంది. సో 12 అనేది ఏంటిది? నాన్ జీరో ఎలిమెంట్ అనమాట. సో అప్పుడు ఏం చేయాలి? దీన్ని ముందుకు ఫార్వర్డ్ చేయాలి. సో ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలి దాన్ని? 2కి. సో నమ్స్ ఆఫ్ నాన్ జీరో ఇండెక్స్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 4 అనమాట. 4కి వచ్చాం. దెన్ ఏంటిది? లైక్ ఇదేంటిది? నమ్స్ ఆఫ్ నాన్ జీరో ఇండెక్స్ అంటే నమ్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఈజ్ ఈక్వల్ టు 12 అనేది స్టోర్ అవుతుంది. సో అయిపోయింది ఇక్కడికి. మళ్ళీ నాన్ జీరో ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. సో దీని ఏంటిది? నాన్ జీరో ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇక్కడికి అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి ప్రాసెస్? ఇప్పుడు నాన్ జీరో ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 3 అయింది. సో 3 అవుతుంది. సో నాన్ జీరో ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. బట్ ఇప్పుడు ఈ నమ్స్ అరే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయ్యాక నమ్స్ అనే అరే ఏమవుతుందంటే 1, 3, 12, 3, 12 అవుతుంది. ఎందుకంటే మనం ఇండెక్సెస్ ఒక వాల్యూస్ చేంజ్ చేస్తాం. బట్ జీరోస్ అన్నిటిని రీప్లేస్ చేయలేం మనం. సో ఇప్పుడు ఈ నాన్ జీరో ఇండెక్స్ వచ్చేసి 3 వరకు ఏంటంటే ఇక్కడ వరకు మనకు నాన్ జీరో ఇండెక్స్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ రిమైనింగ్ ఉన్న ఈ ఎలిమెంట్స్ని జీరో చేయాలి. సో దీని ఏం చేస్తామంటే ఈ నాన్ జీరో ఇండెక్స్ నుంచి వచ్చిన రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని జీరో చేయాలన్నమాట. లైక్ ఎలా అంటే నమ్స్ ఆఫ్ నాన్ జీరో ఇండెక్స్ ఈక్వల్ టు 0 చేయాలన్నమాట. సో చేసుకుంటూ లైక్ టిల్ నాన్ జీరో లైక్ ఇది ఇప్పుడు ఎక్కడ వరకు చేయాలంటే ఇది 3. సో మనకు ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ 0 చేసాం. అలానే ఫోర్త్ ఎలిమెంట్ కూడా చేయాలి. సో ఈ ప్రాసెస్ ఎక్కడ వరకు కంటిన్యూ అవ్వాలంటే అరే ఆఫ్ లెంత్ వరకు కంటిన్యూ అవ్వాలి. సో ఇదన్నమాట అప్రోచ్. సో ఈ అప్రోచ్ చేసుకుంటే అంటే మనకు కొత్త అరే అనేది తీసుకోకుండా మనం ఇచ్చిన అరేలోనే చేంజెస్ చేసుకుంటూ మనం ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తున్నాం. సో ఆల్గోరిథం వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ సో ఇది ఎలా సాల్వ్ చేస్తాం? లైక్ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ ఏంటి? డిక్లేర్ నాన్ జీరో ఇండెక్స్. సో దీని వాల్యూ వచ్చేసి ఏంటిది? 0 అని తీసుకుంటాం. దెన్ రన్ ఫర్ లూప్ లైక్ ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసుకొని సో ఈ ఫర్ లూప్ అనమాట. సో ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఈ 1, 3, 12 అనే ఎలిమెంట్స్ ముందు తీసుకొస్తాం అనమాట. సో రన్ ఫర్ లూప్ ఫర్ మూవింగ్ నాన్ జీరో ఎలిమెంట్స్ టు ది ఫ్రంట్ అనమాట. సో నాన్ జీరో ఎలిమెంట్స్ని ముందుకు తీసుకురావడానికి ఫర్ లూప్ అనేది రన్ చేయాలి. దెన్ ఆఫ్టర్ దిస్ ఫర్ లూప్ సో ఈ ఫర్ లూప్ అయిపోయింది. దెన్ ఏంటి నెక్స్ట్? రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటి జీరో చేయాలి. సో మేక్ రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ 0. ఎక్కడ నుంచి? నాన్ జీరో ఎలిమెంట్స్ ఇండెక్స్ నుంచి. సో ఇది అనమాట. సో ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతే మనకు ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది. లైక్ మనం సో ఫస్ట్ ఏంటిది? డిక్లేర్ నాన్ జీరో ఇండెక్స్ అనమాట. సో ఇంట్ నాన్ జీరో ఇండెక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. దెన్ ఏంటిది? ఫర్ లూప్. సో ఫర్ లూప్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ లైక్ ఇట్ గోస్ ఫ్రమ్ జీరో ఇండెక్స్ టు ద టిల్ అరే లెంత్ అనమాట. సో ఇంట్ I equal to 0, I less than array dot length and I ప్లస్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ అనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ చూస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఒకవేళ నాన్ జీరో ఇండెక్స్ అయితే దాన్ని ముందు తీసుకురావాలి. లేకుంటే లైక్ వీ కెన్ కంటిన్యూ టు ద నెక్స్ట్ స్టెప్, వీ కెన్ గో టు ద నెక్స్ట్ ఎలిమెంట్ అనమాట. సో ఒకవేళ నాన్ జీరో ఇండెక్స్ అయితే మాత్రమే మనం ఈ ఎలిమెంట్ లైక్ ఉన్న ఎలిమెంట్ ఫ్రంట్ తీసుకొస్తాం. లేకుంటే ఏంటి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తాం అనమాట. సో అదే మనం ఇక్కడ ఇఫ్ కండిషన్లో రాయాలన్నమాట. ఇఫ్ నమ్స్ ఆఫ్ I ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ గివెన్ ఇంటిజర్ నమ్స్ ఆఫ్ I నాట్ ఈక్వల్ టు 0. సో నాట్ ఈక్వల్ టు 0 ఉంటే సో లైక్ మనం ఈ స్టెప్ ఇదనమాట. సో నమ్స్ ఆఫ్ ఇండెక్స్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ I తీసుకోవాలన్నమాట. సో నమ్స్ ఆఫ్ నాన్ జీరో ఇండెక్స్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ I అనమాట. సో దెన్ ఇంకేం చేయాలి? నెక్స్ట్ నాన్ జీరో ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? సో ఎప్పుడైతే లైక్ నాన్ జీరో ఇండెక్స్ ఎలిమెంట్ని ముందు తీసుకొచ్చాక నాన్ జీరో ఎలిమెంట్ ముందు తీసుకొచ్చాక ఈ ఫస్ట్ స్టోర్ చేస్తాం. సో స్టోర్ చేసాక ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. ఇంక్రిమెంట్ చేసి నెక్స్ట్ దాంట్లో స్టోర్ అవుతుంది. సో ఇది సో ఈ ఫర్ లూప్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో సెకండ్ స్టెప్ అయిపోయింది అనమాట మనకు. సో థర్డ్ స్టెప్ వచ్చేయండి మేక్ రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ 0.
సో రిమైనింగ్ ఎలిమెంట్స్ని జీరో చేయాలి. సో ఇది ఎక్కడి నుంచి రన్ అవ్వాలంటే లైక్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక లూప్ రన్ చేయాలి. సో ఈ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 3 నుంచి టిల్ ది ఎండ్ ఆఫ్ అరే లెంత్ అనమాట. సో థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతూ అరే లెంత్ వరకు ఎండ్ అవ్వాలన్నమాట. సో దీనికి వైల్ లూప్ రాసుకుంటాం అనమాట మనం. సో వైల్ నాన్ జీరో ఇండెక్స్ లెస్ దెన్ అరే డాట్ లెంత్ వరకు రన్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ అరే కాదనమాట, నమ్స్, సారీ, ఇక్కడ నమ్స్, సో ఇక్కడ కూడా నమ్స్ అనమాట. సో దిస్ ఇస్ వాట్, సో ఇక్కడ చేసుకుంటాం. అండ్ దెన్ వచ్చేసి ఏంటి ఇక్కడ నమ్స్ ఆఫ్ నాన్ జీరో ఈక్వల్ టు జీరో అండ్ ఇంక్రిమెంట్ చేయాలి నాన్ జీరో ఇండెక్స్ని. సో దిస్ ఇస్ వాట్. సో ఇది కంపైల్ చేసి చూద్దాం. సో రన్. సో యా, ఇట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అనమాట. సో సబ్మిట్ చేద్దాం ఇప్పుడు. యా, ఇట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అండ్ టైం చూసుకుంటే 2 మైక్రోసెకండ్స్. సో దీని యొక్క రన్ టైం చెక్ చేసుకుంటే లైక్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ O of n అండ్ దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ కూడా చూసుకుంటే O of 1 అనమాట. సో ఇది, సో ఈ ప్రాబ్లం వచ్చేసి ఇలా సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, share and subscribe to the Programming Life channel. Thank you.